హాయ్ అండి. ఈరోజు బెల్లం గవ్వలు ఏ రీతిలో చేసుకోవాలో ఈజీ వేలో మీకు చూపిస్తాను. ఇవ్వండి, ఇవి గ్రాముల లెక్కలోని చెప్తాను, కప్పుల మెజర్మెంట్స్లో కూడా మీకు చెప్తాను. 2 కప్పులు మైదా తీసుకున్నాను, ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, ఈ కప్తోనే హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ తీసుకున్నాను, కొంచెం ఉప్పు, 4 యాలకులు, 2 స్పూన్లు నెయ్యి, ఒక పావు కేజీ బెల్లం అన్నమాట. ఇదే గ్రాముల లెక్కలోనైతే కనుక పావు కేజీ బెల్లం తీసుకున్నాను, 200 గ్రాములు మైదా, 50 గ్రాములు గోధుమ పిండి, 50 గ్రాములు సూజీ రవ్వ, కొంచెం ఉప్పు, 4 యాలకులు, 2 స్పూన్లు నెయ్యి. ఇప్పుడు కలుపుకునే విధానం ఎలాగో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ బౌల్లో ఉన్న మైదా అంతా వేసేసుకుందాం. గోధుమ పిండి, బొంబాయి రవ్వ, కొంచెమే చిటికెడు ఉప్పు వేసుకొని, ఇంకా తినే సోడా అవి ఏమీ వెయ్య అవసరం లేదన్నమాట అండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఎచ్చబెట్టుకున్న నెయ్యిని తీసుకొచ్చి ఇందులో వేసేద్దాం. ఇగోనండి, ఇలా బాగా మరిగిన నెయ్యిని ఇలా వేసుకోవాలన్నమాట. అలా వేసుకున్నది అలాగా ఉడుకుతున్నట్టుగా ఉంటే చాలా గుల్లగా చాలా బాగా వస్తాయి అన్నమాట. మనకి నిల్వ కూడా ఉంటాయి. వేడి నెయ్యి కదా, చేయి పెట్టలేము. ఇలాగ స్పూన్తోని బాగా కలుపుకున్న తర్వాత ఈ నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టించుకోవాలన్నమాట అండి. ఇవ్వండి, ఇలాగ బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా పిసుకుతూ నెయ్యి అంతా కూడా పిండికి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. బాగా పట్టించాలి. ఇలా బాగా పట్టించేసుకోవాలి. పట్టించుకున్న తర్వాత ఇలా చేస్తే ముద్ద అవ్వాలన్నమాట. ఇంత బాగా ఇలా చేస్తే అంత బాగా ముద్ద అవ్వాలి. అలాగా నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా మనకి అవైలబుల్గా ఏది ఉంటే అది వేసుకోవచ్చు అనమాట. నాకైతే నెయ్యి ఉంది, నేను నెయ్యి వేసాను. ఇప్పుడు నీళ్ళు వేసుకొని మనకి గోధుమ పిండి కన్నా కూడా గట్టిగా కలుపుకోవాలి. కొంచెం మీకు అది కూడా చెప్తాను. ఈ కప్పుతో కప్పు నీళ్ళు తీసుకున్నాను నేను. పిండి ఏ కప్పుతోనైతే వేసానో ఆ కప్పుతో కప్పుడు నీళ్ళు తీసుకున్నాను. మెజర్మెంట్స్కి నేను ఏ కప్ అయితే వాడానో ఆ కప్పుతోనే వాటర్ తీసుకున్నాను. నాకు ఎన్ని నీళ్ళు పడినాయో కూడా మీకు చెప్తాను. ఇలా కలుపుకోవాలన్నమాట. మనం చపాతీ పిండి పీసుకునే దాని మీద కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలా ఉండాలి ముద్ద మొత్తం. నాకు నీళ్ళు అయితే మటుకి ఈ కప్పుతో ఫుల్గా 1 కప్పు నీళ్ళు పడినాయి. మీరు చూసుకొని కలపండి. ఇలా ఉండాలి. ఒక అరగంట సేపు దీన్ని రెస్ట్ ఇచ్చేద్దాం. ఇప్పుడు బాగా రెస్ట్ ఇచ్చేసాం కదా, పిండి కూడా నానిపోయింది. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలాగా గవ్వలు చేసేసుకుందాం. ఇదిగోండి, పిండి బాగా నానింది కదా, 1-2 సార్లు కొంచెం బాగా కలుపుకొని ఇలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి సాధ్యమైనంత వరకు ఈ సైజు ఉండలు చేసుకోవాలన్నమాట. ఈ పిండి మొత్తం కూడా ఇంతే ఉండాలి. ఇవ్వండి, ఇలాగా ఈ సైజు ఉండలు అన్నీ కూడా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా ఉతకాలో చూపిస్తాను. మీ దగ్గర ఉంటే కనుక ఇలాగా గవ్వలపేట ఉంటే గవ్వలపేట మీదన్నా చేసుకోవచ్చు, కొత్త దువ్వెన ఉంటే దువ్వెన మీదన్నా చేసుకోవచ్చు, ఫోర్క్ ఉంటే కనుక ఫోర్క్ మీద చేసుకోవచ్చు. నాకైతే ఇది అవైలబుల్గా ఉంది. నేను ఈ చెక్క మీదే చేస్తున్నాను. ఇంతేనండి, చూసారా, చిన్నది ప్రెస్ చేస్తే చాలు ఇలాగా మనకి గవ్వ రెడీ అయిపోద్ది. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇలాగే మనం చేసేసుకుందాం. ఇకండి, నూనె హీట్ ఎక్కింది కదా, మరీ హీట్ ఎక్కిపోకూడదు. లో టు మీడియం ఫ్లేమే పెట్టుకొని హీట్ చేసుకోవడం అయినా సరే, వేపుకోవడం అయినా సరే అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్ మీదే ఉండాలి. ఎక్కువ హీట్ పెట్టకూడదు, మాడిపోతాయి లేకపోతే. ఇవన్నీ కూడా వేసుకొని బాగా వేపుకుందాం. అన్నీ కూడా ఇకండి, అన్నీ వేసాం కదా, ఈ చిన్న మంట మీద అవి అప్పుడే కలిపేయకూడదు, అలా వేగుతూ ఉండాలి. కొంచెం తేలిన తర్వాత అప్పుడు మనం ఇలాగ కలుపుకోవాలన్నమాట.
అంతవరకును మనం గరిటెలు పెట్టి కానీ ఏవి పెట్టి కలపకూడదు. కలుపుకోకుండా అలా వదిలేయాలి. ఇగోండి కొంచెం కలర్ మారాయి. తర్వాత ఈ నొరగంతా కూడా తగ్గింది కదా వేగినప్పుడు. ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఆ చిన్న మంట మీదే మొత్తం అంతా కూడా అన్నీ కూడా ఒకటే కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. ఇగోండి అన్నీ కూడా ఒకటే కలర్లో వేగాలని చెప్పాను కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు తీసేసుకొని మనం వేరే బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ బాయ కూడా వేసుకొని వేపేద్దాం. ఇవ్వండి రెండో బాయ వేసాం కదా, అన్నీ కూడా వేగిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు గవలు వేపుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు బెల్లం పాకం చేసుకుందాం. ఇప్పుడు బెల్లం అంతా వేసేసుకొని కప్పు బెల్లం తీసుకున్నాం కదా, ఒక హాఫ్ కప్పు నీళ్ళు వేసుకుంటున్నాం. ఇది బాగా ముందు ఒకసారి బాగా కరిగిపోయిన తర్వాత ఒకసారి వడకట్టేసుకుందాం. ఇగోండి బెల్లం అంతా కరిగిపోయింది కదా, ఇప్పుడు ఒకసారి స్ట్రైనర్తోని శుభ్రంగా వడకబెట్టుకుందాము. ఎందుకంటే వడకబెట్టుకోవడం ఈ దీంట్లో ఉన్న మట్టి రాళ్ళు అన్నీ కూడా పోతాయి. ఒకసారి వడకట్టేసుకుందాం. చూసారా ఎంత చెత్త వచ్చిందో, అందుకనేసి బాగా వడకట్టుకోవాలన్నమాట. ఇగోండి ఇప్పుడు వడకట్టేసుకున్నాం కదా, బాగా ఈ పాకాన్ని మరగనివ్వాలి. పాకం బాగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు పాకం ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. ఇగోండి పాకం ఇలాగా పాకిరిపోయినట్టు అయిపోయింది కదా, ఇది పాకం రాలేదు. ఇంకొంచెంసేపు ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇలాగా ముద్ద అవ్వాలన్నమాట. ఇలా ముద్ద అయితే వచ్చినట్టే. ఇప్పుడు యాలకుల పౌడర్ వేసేది. గవలన్నీ వేపేసుకున్నాం కదా, ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది కదా, పాకంలో వేసేద్దాం. యాలకుల పొడి వేసిన తర్వాత స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు వేసుకొని బాగా కలిపేద్దాం. ఇగోండి రెడీ అయిపోయి నాకైతే ఇగో ఈ ప్లేటెడ్ అయ్యేవి. ఇవి మనకి ఇలా చేయడం వల్ల, పాకు ఇలా పట్టడం వల్ల 20 రోజులు పక్కాగా నిలవ ఉంటాయి. పక్కా కొలతలతో మీకు చెప్పాను కదా, ఇదే విధంగా మీరు చేయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడైతే మటుకి కొంచెం వేడిగా ఉన్నాయి. ఇదే కొలతలతోని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంకెన్ని వీడియోస్ కోసం ఆహా పువ్వులు పెట్టిని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.